గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ఇండియా ఛానల్. సో ఇప్పుడు జేఎల్ ఎకనామిక్స్ టీఎస్పిఎస్సి మల్టీ జోన్ 1 కట్ ఆఫ్ చూద్దామండి. సో ఓపెన్లోకి వచ్చేసరికి 11 పోస్టులు ఉన్నాయి. సో 11 పోస్టులో మనము 8+3గా స్ప్లిట్ చేయొచ్చు. సో కట్ ఆఫ్ వచ్చేసరికి మేల్ 326.736, ఫీమేల్ వచ్చేసరికి 307.262 అండి. అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 2+1 ఉన్నాయి. అండ్ కట్ ఆఫ్ వచ్చేసరికి మేల్ 294.141 అండ్ ఫీమేల్ వచ్చేసరికి 251.806 అండి. అండ్ బీసీఏకి వచ్చేసరికి 2+1 ఉన్నాయి. మేల్ కట్ ఆఫ్ వచ్చి 286.801, ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చి 287.593 అండి. అదేవిధంగా బీసీబీలో 2 ఉన్నాయండి. సో 2 కూడా మెన్కి వెళ్ళిపోయాయి. సో కట్ ఆఫ్ వచ్చి 219.027 అండి. అండ్ బీసీసీలో ఒకటే పోస్ట్ ఉందండి, ఆ ఒకటి ఫీమేల్కి వెళ్ళిపోయింది. సో 237.509 అండి. సో బీసీడీలోకి వచ్చేసరికి ఒకటే పోస్ట్ ఉందండి. సో అది మేల్కి వెళ్ళిపోయింది, 303.237 అండి. సో బీసీఈలో కూడా ఒకటే పోస్ట్ ఉంది. సో అది మేల్కి వెళ్ళిపోయింది, 257.908. ఎస్సీకి వచ్చేసరికి 4+1 అండి. కట్ ఆఫ్ వచ్చి 287.271 మేల్ కట్ ఆఫ్, ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చి 279.609 అండి. అండ్ ఎస్టీకి వచ్చేసరికి 4 పోస్టులు ఉన్నాయి. 4 పోస్టులలో 3+1, మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 286.009, ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 274.323 అండి. సో వీహెచ్ వచ్చేసరికి ఒకటే పోస్ట్ ఉందండి, అది కూడా మేల్కి వెళ్ళిపోయింది, 296.048. అండ్ హెచ్హెచ్ వచ్చేసరికి ఒకటే పోస్ట్ ఉంది. సో 254.740 అండి. సో ఇది మల్టీ జోన్ 1 కట్ ఆఫ్. సో మల్టీ జోన్ 2కి వచ్చేసరికి కొద్దిగా పోస్టులు ఎక్కువ ఉన్నాయండి. సో ఓపెన్లోకి వచ్చేసరికి 16 ఉన్నాయి. దాన్ని 11+5గా స్ప్లిట్ చేయొచ్చు. సో ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసరికి మేల్ 327.398, ఫీమేల్ వచ్చేసరికి 306.557 అండి. అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి మనకి 4 పోస్టులు ఉన్నాయి, 3+1. అది మేల్ కట్ ఆఫ్ వచ్చి 289.413, ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 292.879 అండి. అలాగే బీసీఏలోకి వచ్చేసరికి సేమ్ 3+1 ఉన్నాయి. కట్ ఆఫ్ వచ్చి 276.786 అండ్ ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చి 254.033 అండి. అండ్ బీసీబీలోకి వచ్చేసరికి 2+1 ఉన్నాయి, 3 పోస్ట్. సో ఇక్కడ వచ్చేసరికి మేల్ కట్ ఆఫ్ వచ్చి 316.893 అండ్ ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చి 295.726 అండి. అండ్ బీసీసీలోకి వచ్చేసరికి ఒకటే పోస్ట్ ఉంటుందండి. సో ఆ ఒక పోస్ట్ ఫీమేల్ కొట్టేసుకున్నారు, 270.300 అండి. సో బీసీడీ 2+1 అండి, 3 పోస్టులు ఉన్నాయి. సో మేల్ కట్ ఆఫ్ వచ్చి 301.333 అండ్ ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చి 303.858 అండి. సో బీసీఈలోకి వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయి. ఆ రెండులో మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 288.621, ఇంకోటి కూడా మేల్ వచ్చి ఉన్నారు. సో అది దీనికంటే ఎక్కువ ఉంటాయండి. సో అది కట్ ఆఫ్. నెక్స్ట్ ఎస్సీకి వచ్చేసరికి 7 ఉన్నాయి, 5+2గా స్ప్లిట్ చేయొచ్చు. మేల్ కట్ ఆఫ్ వచ్చి 290.046, ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 270.683 అండి. అండ్ ఎస్టీకి వచ్చేసరికి 4+1, 5 ఉన్నాయండి. మేల్ కట్ ఆఫ్ వచ్చి 295.812, ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చి 306.557 అండి. అండ్ వీహెచ్ వచ్చేసరికి ఒకటే పోస్ట్ ఉందండి, కట్ ఆఫ్ వచ్చి 315.717 అండ్ హెచ్హెచ్ వచ్చేసరికి ఒకటే ఉందండి, కట్ ఆఫ్ వచ్చేసరికి ఫీమేల్కి వెళ్ళిపోయింది, 243.524. స్పోర్ట్స్ వచ్చేసరికి ఒకటే ఉందండి, అది కట్ ఆఫ్ వచ్చి 285.067, ఇది మేల్ అండి. సో ఇది మల్టీ జోన్ 2 అండి. సో ఇది ఎకనామిక్స్ మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. సో చాలామంది అడిగారు ఎలా ఉంటుందనేది, జస్ట్ మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సో మీకు కనిపించకపోతే జూమ్ చేసి చూడండి. సో దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. మీ యొక్క ఎకనామిక్స్ వాట్సాప్ గ్రూప్లో మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లో షేర్ చేయండి ఈ వీడియోని. సో అంటే చాలామంది కట్ ఆఫ్ చూసుకోవచ్చు. సో దయచేసి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.